तेलंगाना के वज़ीर आला के चंद्रशेखर राव ने शहर हैदराबाद के तारीखी किला गोलकुंडा में कौमी परचम लहराया। इस मौके पर उन्होंने मुसल्लह फोर्सेस की सलामी ली। वज़ीर आला ने खिताब करते हुए कहा कि तेलंगाना को रियासत का दर्जा हासिल होने के बाद तमाम शोबेजात की तरक्की की सिमत तवज्जो मरकूज की गई है। उन्होंने कहा कि रियासत में अब पीने के पानी, बिजली और आबपाशी के कोई मसाइल नहीं है। उन्होंने कहा कि तेलंगाना रियासत तमाम शोबेजात में मिसाली बन गई है। उन्होंने निशानदेही की है कि दीगर रियासतें तेलंगाना से जज्बा हासिल कर रही हैं और इनकी पॉलिसियों पर अमल कर रही हैं। उन्होंने तशवीश का इजहार करते हुए कहा कि मुल्क की आजादी के बावजूद हुनूज अदम मशावात पाए जाते हैं। उन्होंने मुल्क की तरक्की के जायजा लेने की जरूरत को भी उजागर किया। उन्होंने कहा कि तेलंगाना के किसानों के लिए कल से कर्ज माफी पर अमल किया जाएगा। इससे 3 लाख किसानों को फायदा पहुंचेगा। उन्होंने अपनी हुकूमत के कारनामों से वाकिफ करवाते हुए कहा कि 7 बरसों के दौरान तेलंगाना देरपा माशी तरक्की में नंबर 1 रियासत बन गई है। उन्होंने कहा कि तेलंगाना की तश्कील के बाद ज़राअत के शोबे में मज़ीद तरक्की के इक़दाम किए गए हैं। పారిశ్రామిక ప్రగతిలో నేడు దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. పరిశ్రమల స్థాపనకు అత్యంత సౌకర్యంగా ఉండే విధంగా 2015 నవంబర్లోనే టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం యావత్ ప్రపంచం తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేసింది. పరిశ్రమలు స్థాపించాలని అనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నది. ఈ పాలసీ ప్రవేశపెట్టిన నాటి నుంచి రాష్ట్రానికి 2.2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. లక్షలాది మందికి ఉపాధి లభించింది. గత 7 ఏళ్లలో 16,671 పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చాయి. పరిశ్రమల ద్వారా 15,86,500 ఉద్యోగాల కల్పన జరిగింది. రాష్ట్రంలో ఐటీ రంగం అప్రతిహతంగా దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఐటీ రంగం అభివృద్ధిపై కొందరు లేవనెత్తిన అనుమానాలు పటాపంచలయ్యాయి. ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినా తట్టుకొని మన రాష్ట్రంలో ఐటీ రంగం పురోగమించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ ఐటీ దిగ్గజాలుగా పేరు పొందిన 20 పైబడిన ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్కు తరలిరావడం జరిగింది. 2013-14లో మన రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ 57,258 కోట్ల రూపాయలు కాగా 2021 సంవత్సరానికి 1,45,522 కోట్లకు చేరుకున్నది. భారతదేశపు ఐటీ రంగం స్థూలాభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నది. ఉద్యోగాల కల్పనలో కూడా ఐటీ రంగం విశేష ప్రగతి సాధించింది. 2013-14 నాటి ఉద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే నేడు సుమారు రెట్టింపు మందికి ఐటీ ఆధారిత పరిశ్రమలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి 10 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం సగటున 1 ఉద్యోగం మాత్రమే కల్పించగలిగేది. తెలంగాణ ప్రభుత్వ కృషి కారణంగా గత ఏడాది భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి 10 ఉద్యోగాలలో 3 ఉద్యోగాలు తెలంగాణ ఐటీ రంగం కల్పించినవి కాబట్టి
नाज़रीन, हमारे TTV न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कॉन्टैक्ट कीजिए। हमारा नंबर है 9550102020।